హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన ఈ 1 ½ మంత్ జర్నీలో హార్వెస్ట్ చేసినవి ఈరోజు వీడియోలో చూపించేద్దాం అనుకుంటున్నాం. అసలు ఎలా స్టార్ట్ చేసాం, ఏమేం పండించాం, ఏమేం తిన్నాం ఇవన్నీ చెప్తాను. అసలు గట్టిగా 1 ½ మంత్ 2 మంత్స్ లోపే అయిందనమాట. ఇవన్నీ సీడ్స్తోనే వేసినవే. టమాటాలు కానివ్వండి, బెండకాయలు, వంకాయలు కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చాము. మొక్కలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర. చాలా వరకు సీడ్సే చల్లామనమాట. అవి స్టార్టింగ్‌లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, డిఫరెన్స్ కూడా మీరే చూడండి. అంటే ఈ 1 ½ మంత్ జర్నీ ఎలా ఉంది అనేది. ఎవరైనా అపార్ట్మెంట్‌లో ఉన్నా, లేకపోతే ఇండివిడ్యువల్ హౌస్‌లో ఉన్నా, మిద్దె తోటలో అయినా, ఎక్కడైనా సరే గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది మీకు చాలా బాగా మోటివేషన్‌లా అనిపించింది. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ఇలా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటా అన్నాం కదా! అంటే మమ్మీ ఎక్కువగా ఈ గార్డెనింగ్ వీడియోసే చూస్తూ ఉంది. సో, రోజు చూస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఇన్‌స్పైర్ అవుతాం కదా! వాళ్ళందరూ ఎంత హార్వెస్ట్ చేస్తున్నారు, మనం కూడా చేద్దాము అనిపించిద్ది ఆటోమేటిక్‌గా. సో, అలా అనుకోని స్టార్ట్ చేసిన తోటే ఇది. మన అపార్ట్మెంట్ తోట. నిజంగా అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో గదా! అంటే ఇప్పటిదాకా ఇండివిడ్యువల్ హౌసెస్‌లో పెంచుకునే వాళ్ళు చూసారు. మిద్దె తోటలో ఎవరి హౌస్ మిద్దె మీద వాళ్ళు టెర్రస్ మీద పెంచుకునేవాళ్ళు. నాకు తెలిసి అపార్ట్మెంట్‌లో తోటను పెంచుతుంది మేమే అనుకుంటా. అంటే మన అపార్ట్మెంట్‌లో ఎలాంటి ఇష్యూస్ లేవనమాట. ఇంకా అపార్ట్మెంట్‌లో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు ఈవినింగ్ వాకింగ్‌కొచ్చినప్పుడు కళ్ళకి ఇంత గ్రీనరీగా కనిపిస్తా ఉంటే, అబ్బా! భలే ఉందండి, భలే పెంచుతున్నారు అంటా ఉన్నారు. ఇప్పుడు ఇంకా మల్లె మొక్కలు కూడా వేసున్నాం గదా! సో, మల్లెపూలు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. హార్వెస్టింగ్ అయితే స్టార్టింగ్‌లో చూపించాను గదా! 2 వంకాయలొచ్చాయి, టమాటా వచ్చింది, ఇంకా బెండకాయలు హార్వెస్ట్ చేశాను. అది కూడా చూపిస్తాను. ఇంకా మైక్రో గ్రీన్స్ అయితే మెంతి కూర, చియా సీడ్స్ మైక్రో గ్రీన్, ఇంకా సబ్జా విత్తనాలు ఇవి కూడా వచ్చాయి మొక్కలు. బట్ అవేం చేయాలనేది అర్థం కాలేదు. సో, అంటే సబ్జా గదా! ఏం చేయాలనేది తెలియలేదు. మెంతి కూర అయితే ఒకటికి 3 సార్లకి అంటే వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉన్నామనమాట. సో, 3 టైమ్స్ అది హెవీగా వేశాం గదా! సో, ఒకసారి వేసినవి 2 టైమ్స్‌కి యూజ్ చేసుకున్నాం అనమాట. చెప్పాను గదా! ఆల్రెడీ ఒకసారి చపాతీలోకి వేసుకుంటున్నాము హాఫ్, ఇంకో హాఫ్ ఏమో పప్పు, మెంతికూర పప్పులా చేసుకొని తింటున్నాం అనమాట. ఈ తోటకూర మొక్కలు చాలా బాగా పెరిగాయి గదా! బావున్నాయి అసలు. ఇవి మేమేం చల్లలేదు, అవే వచ్చేసాయన్నమాట. బావుంది గదా! అనుకోకుండా వితిన్ మంత్స్‌లో అంటే గట్టిగా 2 నెలలు కూడా అవ్వలేదు. శంకుపుష్పం మొక్కలు కూడా చాలా బాగొచ్చాయి. అసలు ఎంత బావున్నాయో. తోటకూరవైతే విత్తనాలు చల్లంగానే చాలా వచ్చాయి. ఈ కొన్ని బాల్కనీ సైడ్ వేసున్నాం గదా! అవి ఇంకా యాడ్ చేయలేదు. ఆ బుజ్జి మొక్కలు ఫుల్లుగా ఉంటాయి గదా! సో, అవి కూడా చాలా బావున్నాయి. ఇంకా ఒక ఆలు వేశాను. ఆలుకి గూడా మొక్కలొచ్చాయి. అవి కూడా చూపిస్తానులెండి. ఓకే. చూడండి. స్టార్టింగ్‌లో ఆకులు అసలు ఎంత చిన్నగా ఉన్నాయి. తర్వాత పెరిగే కొద్దీ ఆకు ఒక్కొక్కటి ఎంత వెడల్పయిందో చూడండి. అంటే దీనికేమి సెపరేట్‌గా బయట నుంచి మందులేం కొనుక్కొని తెచ్చి వేయలేదనమాట. జస్ట్ ఇంట్లోవే. అంటే బియ్యం కడిగినవి, కూరగాయలు కడిగినవి, ఇలా ఏమన్నా పీల్ చేస్తాం గదా! క్యారెట్, బీట్రూట్ ఏవైనా సరే కూరగాయల్లో వేస్టేజ్ ఉంటుంది గదా! ఆ వేస్టేజ్ మొత్తం ఈ మట్టిలో కలిపేసేవాళ్ళం. కంపోస్ట్‌లా రెడీ అయిపోతుంది. మా ఇంట్లో ఎప్పుడూ ఫ్రూట్స్ ఏదో ఒకటి ఉండాల్సిందే. అరటికాయలైతే డైలీ ఉండాల్సిందే. సో, ఆ అరటికాయల తొక్కలన్నీ ఇప్పుడు ఇలా యూజ్ అవుతున్నాయి వీటికి. చాలా మంచిగా పోషకాలొస్తాయన్నమాట. చూస్తున్నారా? అసలు బెండకాయలైతే ఎంత పెద్దయి వచ్చాయో! భలే ఉన్నాయి. అయితే ఆకులు కొంచెం డ్యామేజ్ అయ్యాయి గదా! అంటే లాస్ట్ వీక్ మేము ఊర్లో లేము గదా! అప్పుడు డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. బట్ చాలా వరకు బెటర్ గదా! 1 వీక్ ఇంట్లో లేకపోయినా ఎండలకి ఆ చెట్లు అలా ఉన్నాయంటే చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ చచ్చిపోతాయో అని చాలా బెంగ పెట్టుకున్నాం. బట్ ఓకే. బెండకాయలు కూడా దాదాపు 2 టైమ్స్ హార్వెస్ట్ చేసామనమాట. ఒకసారికి 7, 8 బెండకాయల దాకొచ్చాయి. మళ్ళీ బుజ్జి ఉంటే వదిలేసామనమాట సెకండ్ టైమ్‌కని జెప్పి. సెకండ్ టైమ్ మళ్ళీ ఇంకో 5, 6 వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి. అంటే అవి కూడా 3 టైమ్స్‌కి అంటే ఎక్కువొచ్చేసాయి. చూస్తున్నారు గదా! బుజ్జి ఎన్నున్నాయో. సో, జస్ట్ బెండకాయలు విత్తనాలు చల్లేస్తే అంత పెద్దయ్యాయి. హార్వెస్ట్ కూడా చేసామనమాట ఇన్ని సార్లకి.
ఈ 2 మంత్స్‌లోనే. సో, మీకు అర్థమైపోతుంది గదా! మనం చూస్తూ ఉంటే టైం గడిచిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి స్టార్ట్ చేసేసామంటే రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. దీనికి కష్టపడిందంటూ ఆ ఒక్క మట్టి కోసమేనండి. అపార్ట్మెంట్ గదా! మట్టి ఎక్కడి నుంచొస్తుంది. సో, అదొక్కటే కొంచెం ఇబ్బందనిపిచ్చింది. బకెట్స్ అయితే పాత బకెట్స్ ఏం కనిపిస్తే అవి. పాత టబ్స్, బకెట్స్, పెరుగు బకెట్స్ అని ఏవో ఒకటి ఏవి దొరికితే అవి వేసేసాము. మట్టయితే ఎప్పటికప్పుడు తీసుకొస్తా ఉన్నాము. ఇసుక, మట్టి. ఇంకా ఫర్టిలైజర్స్ అయితే చెప్పాను గదా! ఈ కిచెన్‌లో వచ్చే వేస్టేజ్ మొత్తం యూజ్ అయిందనమాట. ఫ్రూట్స్ పీల్ చేసినవి గానివ్వండి, వెజిటబుల్స్‌వి ఇవన్నీ చాలా బాగా యూజ్ అయ్యాయి. అసలు మా అమ్మకైతే చేతులు వణుకుతున్నాయన్నమాట. ఫస్ట్ టైమ్ హార్వెస్ట్ చేయడం గదా! అందరూ సిజర్‌తో హార్వెస్ట్ చేస్తున్నారు. నువ్వు నా కోసం కొత్తది పెట్టలేదు ఫస్ట్ హార్వెస్టింగ్‌కి అని చెప్పి తెగ ఫీల్ అయిపోయింది. బట్ ఆర్డర్ పెట్టాలి. ఎందుకంటే హార్వెస్టింగ్ అయితే వస్తుంది. స్టార్ట్ అయిపోయింది. సో, మంచి సిజర్ ఒకటి ఆర్డర్ పెట్టాలనమాట. ఈ కష్టమంతా మా మమ్మీదే పాపం. నేను జస్ట్ వీడియో ఎడిటింగ్ వరకు మాత్రమే నా పని. అసలు మల్లె మొగ్గలైతే భలే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి గదా! తర్వాత మీకు స్టార్టింగ్‌లో ఫోటో యాడ్ చేశాను చూడండి. మొగ్గలు చాలా పెద్దయ్యాయి. పూలు గూడా వచ్చాయి. అంటే ఈ మధ్య మేము రంజాన్ నెల గదా! సో, వీడియో తీయడానికి కుదరట్లేదు. అందుకని ఏమవుతుంది నైట్ టైం వెళ్తున్నాం. ఇంకా నమాజ్ అవన్నీ చదువుకున్న తర్వాత నైట్ టైం వెళ్ళినప్పుడు అప్పుడేం వీడియో తీస్తాను. సో, పూలైతే చాలా బాగొస్తున్నాయి. అందుకని ఫోటో తీసుకున్నా. ఈ ఆకులు చూస్తున్నారా? అసలెంత బాగొస్తున్నాయో. టమాటా అవి, పచ్చిమిర్చివయితే ఎన్ని మొక్కలొచ్చాయో. ఏం చేసుకుందామమ్మా ఇన్ని టమాటా మొక్కలు అనిపిచ్చిద్ది నాకు. అంతే గదా! ఎన్ని చేసుకుంటాం అన్ని మొక్కలొస్తాయా అనిపిచ్చింది. బట్ ఉన్నది అపార్ట్మెంట్‌లో కాబట్టి హార్వెస్టింగ్ ఎక్కువొస్తే అందరం షేర్ చేసుకుంటాం. దాంట్లో ఇబ్బందేం లేదు. ఇంకా నిమ్మకాయ మొక్క, జామకాయ మొక్కలు ఇవి కూడా వేశాం గదా! టోటల్‌గా అసలు మేము అనుకున్నదేంటి? స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని మొక్కలున్నాయి? ఇప్పుడు ఎన్ని మొక్కలయ్యాయి? ఒక్కసారి చూడండి మీరసలు. ఫస్ట్ బెండకాయ, తర్వాత వంకాయ, బీరకాయ, ఇంకా పుచ్చకాయవి గూడా ఉన్నాయంటుంది మమ్మీ. నేనేమో పెద్ద గుమ్మడికాయ తీసుకొస్తే ఆ విత్తనాలేసినట్టు నాకు గుర్తు. పుచ్చకాయ ఇవి అంటుంది. లేదు మాకు గుమ్మడికాయ విత్తనాలేమో అవి నేను చల్లింది అంటే, ఆహా! ఆకు అలా ఉండదంటుంది. అది వేరే అదే బాల్కనీలో వేశానన్నాను గదా! అక్కడుందిలెండి చూపిస్తాను. ఈ బుడ్డది చూస్తున్నారా? ఒక ఆకు గూడా లేదు. చిన్న బెండకాయ వచ్చిందసలు. దానికి బలం ఎంతుందని అసలు పాపం అంత చిన్న బెండకాయ వచ్చింది. ఓకే. ఫస్ట్ మనం అసలు ఏమేం స్టార్ట్ చేసామనేది చెప్తాను. ఓకేనా? టమాటా, పచ్చిమిర్చి, బెండకాయలు, వంకాయలు, తర్వాత బీరకాయ, ఇంకా కాకరకాయ, ఇంకా మైక్రో గ్రీన్స్ అంటే ఇవి మెంతులు, చియా సీడ్స్, సబ్జా, ఇంకా ఈ నిమ్మకాయ, తర్వాత జామకాయ మొక్క తీసుకొచ్చాం, తర్వాత మల్లె మొక్కలు తీసుకొచ్చాము, ఇంకా ఇంకేం తెచ్చామబ్బా గులాబీ మొక్క ఒకటి తీసుకొచ్చాం. బట్ అది ఎందుకో చచ్చిపోయిందండి. స్టార్టింగ్‌లో చూసారు కదా! యెల్లో కలర్ ఫ్లవర్ ఉండేది. బట్ అదే ఈ 1 వీక్ లేం కదా! అందుకనేమో అది చచ్చిపోయింది. ఇంకేమున్నాయి చెప్పండి? నాకు తెలిసయితే ఇంతవరకే. ఆ చిన్న చిన్న మొక్కలేంటనేది తెలియాలి. అవే పెద్ద డౌటు. నా నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తున్న మొక్కలు అవేననమాట. అంటే నేనేమో పుచ్చకాయ కాదు. అదే గుమ్మడికాయ అన్నాను గదా! గుమ్మడికాయ అంటున్నాను. అమ్మేమో పుచ్చకాయ అంటుంది. ఇంక పెద్దయితే గానీ తెలీదనమాట. ఇంకోటొచ్చేసరికి బీరకాయవి చిన్న చిన్న బీరకాయలొస్తున్నాయి. మళ్ళీ పెద్దదవ్వట్లేదు. అంటే చెట్టు చాలా చిన్నది గదా! సో, బలం ఇంకా సరిపోవట్లేదట్టుంది. చూడాలి. అది గాక ఫ్లవర్స్ ఒస్తున్నాయి, రాలిపోతున్నాయి కొన్ని. అంటే మొక్క ఇంకొంచెం బలంగా పెరిగితే అప్పుడొస్తాయట్టుంది. మరీ బుడ్డిది. అప్పుడే తీగల్లుకొని పందిరేసేంతలా వచ్చింది. ఇది చూస్తున్నారా? ఆ చివరిలో వంకాయ మొక్కలు. అసలు ఎంత పెద్ద ఆకులొచ్చాయో గదా! వేసినప్పుడైతే బుజ్జిది. మట్టేమో సగంకుంది. బబుల్ కట్ చేసి వేస్తే ఒక్కో ఆకు చూస్తున్నారా ఎంత పెద్దగొచ్చిందో. అసలు నిండా వచ్చేసాయి. ఆ వంకాయలన్నీ స్టార్ట్ అయితే ఇంకేమన్నా ఉందా? మా మమ్మీ ఆనందం అసలు తట్టుకోలేదట్టుంది. చూడండి. నాకైతే ఆకులు బాగా నచ్చాయి. ఈ పైనంతా అంటే ఎండకేమన్నా కమిలిపోతాయేమో అని నీళ్లు పైన నుంచి చల్లుతుందనమాట. ఈ అంటే మొత్తం వాష్ చేసిన వాటర్ ఉంటాయి కదా కిచెన్‌లోవి. సో, ఆ పైనుంచి చల్లుతా ఉంది.
మొక్కలైతే చాలా బాగా పెరుగుతున్నాయి. అంతవరకు అయితే సంతోషం. మీరు మా బకెట్స్ అవి చూసి భయపడొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అంటే స్టార్టింగ్ కాబట్టి ఏవి దొరికితే అవి వాటిలో వేసేసామనమాట. పాట్స్ ఏదన్నా తీసుకురావాలి. నేనైతే పెయింటింగ్ వేసేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ ఏసేసి తర్వాత మనకు నచ్చిన కలర్ పెయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా? ఇవి వచ్చేసరికి ఫ్రూట్స్ తెచ్చుకున్న బాస్కెట్. దాంట్లో ఆ మట్టి పోకుండా ఉండడానికి అలా వేసామనమాట. మట్టి చాలా తక్కువ అనిపిస్తుంది కదా! మట్టి ఎక్కువ యాడ్ చేస్తే వెళ్ళిపోతుందనమాట. కారిపోతున్నాయి వాటర్ అన్నీ. ఒక్కటైతే చచ్చిపోయింది. అవన్నీ ఆకులు లేకుండానే కనిపిస్తున్నాయి చూడండి. నేను చెప్పింది అదే. బుజ్జి బీరకాయ ఉందన్నాను కదా! ఇక్కడే అనమాట. అది మరి బలంగా పెరగాలంటే ఇంకెంత టైం పడుతుందో పందిరేయడానికి ఆ కర్రలు కూడా యాడ్ చేసాం మేము. చూద్దాం ఎప్పుడు పెరుగుతాయో, బీరకాయలు ఎప్పుడు తింటామో. ప్రజెంట్ టమాటాలు అయితే కట్ చేసాము. అసలు భలే ఉన్నాయి. ఇక్కడ కనిపించింది చూడండి బుజ్జి బీరకాయ. చూడండి చూడండి చూడండి. ఏది ఈ పూలు అయితే భలే వస్తున్నాయి, మళ్ళీ విరబూస్తున్నాయి, వాలిపోతున్నాయి. కాయ అయితే రావట్లేదన్నమాట. వీటితో ఏమొస్తాయో మరి. ఆ బీరకాయలు ఎప్పటికి వస్తాయో ఏమో. ఓకే, వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు కొంచెం మోటివేట్గా అనిపిస్తే మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. ప్లేస్తో సంబంధం లేదు, మీరు ఏ హౌస్లో ఉంటున్నారనేది సంబంధం లేదు. రెంటెడ్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా, మిద్దె అయినా, ఇలా అపార్ట్మెంట్లో ఉన్న, చిన్న ఇంట్లో ఉన్న. ఇప్పుడు మొక్కలు చూస్తున్నారా, నేను వాటర్ బాటిల్స్లో కూడా స్టార్ట్ చేశాను. ఇంకా బుజ్జి బుజ్జి బాటిల్స్ ఉంటాయి కదా, థమ్స్అప్వి 1 లీటర్ బాటిల్స్, హాఫ్ లీటర్ బాటిల్స్, వాటిలో అయితే మనీ ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవుతాయి అన్నమాట. సో ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న బాక్సెస్, ఫుడ్ బాక్సెస్, దాంట్లో అయితే మైక్రో గ్రీన్స్ ఈజీగా పెంచుకోవచ్చు. సో బాక్సెస్ది కూడా ఆలోచించొద్దు, ముందు అసలు స్టార్ట్ చేసేయండి అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్లోడ్ చేయగానే వీడియో మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్. సో ఇది అందరికీ తెలిసిందే, బట్ మళ్ళీ చెప్తున్నాను. టమాటాస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ప్రెజెంట్ అయితే ఒక 2 వంకాయలు వచ్చాయి, టమాటాలు ఉన్నాయి. ఈ రెండిటితో ఏం చేయమంటారు? వంకాయ బజ్జీ అన్నా వచ్చిద్దా రాదా? నాకు అది కూడా డౌటే. ఓకే, వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం కదా గార్డెనింగ్ స్టార్ట్ చేయడం, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.